టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అదరగొట్టాడు. టీ20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విధ్వంసం సృష్టించాడు. డారిన్ శామి నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 41 బంతుల్లోనే 92 పరుగులు బాదాడు. తన కెరీర్ లోనే బెస్ట్ ఇన్నింగ్స్ లలో ఒకటిగా నిలిచిపోయేలా హిట్ మ్యాన్ ఆడాడు. తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు 8 సిక్సర్లు బాదాడు. భారత్ 205 పరుగుల భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో సిక్సర్ల సునామీ సృష్టించిన రోహిత్ శర్మ సంచలన రికార్డు సృష్టించాడు. ఆసీస్ పై 8 సిక్సర్లు బాదడంతో ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య 13కు చేరింది. ఒక టీ20 వరల్డ్ కప్ లో ఏ భారతీయ ఆటగాడికైనా ఇవే అత్యధిక సిక్సర్లుగా ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ ఆరంభ ఎడిషన్ 2007లో యువరాజ్ సింగ్ 12 సిక్సర్లు బాదాడు. ఆ రికార్డును రోహిత్ ప్రస్తుత టోర్నీలో అధిగమించాడు. కాగా 2007 టోర్నీలో యువరాజ్ 12 సిక్సర్లు బాదగా అందులో 6 సిక్సర్లు ఇంగ్లాండ్ పేసర్ సువర్ట్ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్లో రావడం కూడా విశేషం. మరోవైపు ఒక టీ20 ప్రపంచ కప్ లో ఒకే మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు 8 బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. 2007లో ఇంగ్లాండ్ పై యువరాజ్ 7 సిక్సర్లు బాదాడు. ఆ రికార్డును కూడా రోహిత్ శర్మ చెరిపివేశాడు.